దేవుని సేవకుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 16వ వాక్యం, సేవకుడు దోషం కనబడకోకుండా ఉండాలి. కీర్తన గ్రంథం 51:7వ వాక్యం, సేవకుడు తగ్గించుకొనవాలని. లూకాసు సువార్త 18వ అధ్యాయం 14వ వచనం, సేవకుడు కన్నీరు కార్చవలెను. యోబు గ్రంథం 12వ అధ్యాయం 23వ వాక్యం, సేవకుని హృదయంలో ప్రేమ ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యం, సేవకుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉండాలి. 118వ కీర్తన 8వ వాక్యం, సేవకుడు దేవుని చేత వాడబడిన వంటి వాడుగా ఉండాలి. అలాగే సేవకుడు ధనాపేక్ష కలిగి ఉండకూడదు. సేవకుడు ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి కనిపెట్టిన వాడిగానే ఉండాలి. ఇది బైబిల్లో దైవజనుని గురించి చెప్పబడుతున్నటువంటి మాట.